తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటుడు, రచయిత, కవి, దర్శకుడు, గాయకుడిగా బహుముఖ ప్రజ్ఞను చాటుకున్న అరుదైన కళాకారుడు తనికెళ్లభరణి. మార్చి 19, 1954న సికింద్రాబాద్, తెలంగాణలో జన్మించారు. సినీ ప్రస్థానం అంచెలంచెలుగా తనికెళ్లభరణి తన ప్రయాణాన్ని నాటకరంగం నుంచి ప్రారంభించారు. రచయితగా మొదటి సంభాషణల రచయితగా సినీ రంగ ప్రవేశం చేశారు. కాంచనగంగా, లేడీస్ టైలర్, శివ వంటి సినిమాలకు ఆయన రాసిన మాటలు సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా శివ సినిమాలో రామ్ గోపాల్ వర్మ శైలికి తగ్గట్టుగా ఆయన రాసిన డైలాగులు ట్రెండ్ సెట్టర్గా నిలిచాయి. నటుడిగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమెడియన్గా దాదాపు 750కి పైగా సినిమాల్లో నటించారు. ఆయన నటనలో ఒక సహజత్వం ఉంటుంది. దర్శకుడిగా ఆయన దర్శకత్వం వహించిన మిథునం సినిమా తెలుగు సినీ చరిత్రలో ఒక అద్భుతం. కేవలం 2 వ్యక్తులతో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి ఒక పూర్తి స్థాయి సినిమాను తీసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.